వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? తన పిల్లల్ని పాప విముక్తుల్ని చేయటానికి రక్తం చిందించి విడిపించాడు. అవునా? ఇక ఈ 2 రుజువులు చాలు, ఇంకా అనేక రుజువులు ఉండే. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆయన ప్రేమించాడు అనడానికి ఇన్ని రుజువులు ఉన్నాయి. మరి నువ్వు ప్రేమిస్తున్నావా ఆయన్ని? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏమంటే నేను దెయ్యాన్ని ప్రేమిస్తున్నాను అనలా, దేవుణ్ణి ప్రేమిస్తున్నా వాళ్ళని చేయత్తమన్నా. తెలుసండి. ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? కొంచెం చెమట గురించుకొని చెప్తా. ప్రేమించడం అంటే ఏంటి? రుజువులు ఏం చెప్పండి నాకు. నేను దేవుడిని ప్రేమించాను అన్నా, ఇదిగో ఈ రుజువు అని చెప్పండి. ఇది ఎవరు మాట్లాడతారు? మరి ఇందాక యేసు ప్రభు దేవుడు మనల్ని ప్రేమించాలంట, రుజువు చూపించే కొన్ని రుజువులు. మరి మనం ఆయన్ని ప్రేమించినట్లు రుజువులు కావాలి కదా. ఏమైనా ఉన్నాయా తమ దగ్గర? ఉన్నాయా? అసలు దేవుడు ప్రేమించడం అంటే ఏమిటి? ఏమిటండి? గడ్డి చెప్పండి. వెరీ గుడ్. 1 యోహాను 5:3 ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏమిటి దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటంటే, దేవుని ఆజ్ఞలు అద్దు అదుపులో నేను ఉండటమే ఆయన ప్రేమించటం. ఆజ్ఞ అదుపుల్లో ఉండటమే దేవుణ్ణి ప్రేమించడం. ఏమిటి? గట్టి చెప్పండి. ఆయన ఆజ్ఞల అదుపులలో నేను ఉండటమే దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నట్టు రుజువు. ఇంతకు మించి రుజువే లేదు. ఉదాహరణకి శద్రకు మేషకు అబేద్నెగోలు పిలిచి, అయ్యా లేచిన వద్ద నుండి దేవుడు 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 అంటున్నారు కదా, అసలు మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనటానికి రుజువు ఏమైనా ఉందంటే, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు కొమ్మాకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు కొమ్మాకు మొక్కనందున, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, నాలుగో వాడిగా యేసు లేడా, రాజు రమ్మని పిలువాలేడా. స్తోత్రం. యేసు లేడా, రాజు రమ్మని పిలువాలేడా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో కషాయాలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు. దేవునికి స్తోత్రం. పొరపాటున శద్రకు మేషకు అబేద్నెగోలు అడిగావు అనుకో, దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారంటే మేము ఎంతగా ప్రేమిస్తున్నామో మేము చెప్పనక్కర్లేదు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి అంటారు వాళ్ళు. ఏమంటారు? ఏముంది దాంట్లో? ఏముంది? మనుషులు పెద్ద విగ్రహాన్ని చేసి పెడితే ప్రతి ఒక్కడు దానికి మొక్కాలి, మొక్కకపోతే అగ్నిగుండం వేస్తా ఉన్నారు. కొన్ని వాయిద్యాలు వినిపించారు. ఈ సమయానికి ఈ వాయిద్యాలు వాయించబడతాయి. వినబడినప్పుడు ప్రతి ఒక్కడు బార పెద్ద మహావిగ్రహానికి అందరూ సాగిలి పడాలి అన్నారు. ఈ శాసనం అయింది వాళ్ళకు తెలుసు. కరెక్ట్ సమయం అయింది, వాయిద్యాలు వాయిస్తున్నారు. ఎక్కడో అక్కడ టబెల్ 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 కిందకు బోర్లు పడి విగ్రహం ఎటువంటి అటువైపు సాగిలు పడ్డారు.
ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ నేల మీద పాములాగా అతుక్కుపోయారు. కానీ ముగ్గురే ముగ్గురు రొమ్ము విరుచుకొని నిజ దేవుడి దమ్మేమిటో, విశ్వాసము యొక్క శక్తి ఏమిటో చూపించడానికి ఇలా నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎమ్మరకపోయాడు రాజు కూడా. నాకు తెలిసి చాలా మంది ఇప్పుడే పుడుకోరు పెద్ద భక్తులు బయలుదేరారు. ఇక్కడ కూర్చో పుడుకో, అరే అగ్నిగుండం వేస్తారా ఎందుకురా, ఒక నెల రోజులే కదరా, సైకిల్ పడు. సమాధానం కూడా లేదు వాళ్ళకి, సమాధానం లేదు. ఎందుకు చెప్పంటావా? వారి కళ్ళ ముందు మనుషుల ద్వారా గొప్ప విగ్రహాన్ని తయారు చేయటం వీళ్ళు చూశారు, వాళ్ళు చూశారు. కానీ వీళ్ళందరూ మనుషులు వాళ్ళంతటా వాళ్ళు చేసి వీటికి సాగిలి పడాలి, లేకపోతే చంపుతామంటున్నారు. వీళ్ళేమో తిక్కులోళ్ళారా, మిమ్మల్ని నన్ను చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు తప్ప ఎవరికి సాగిలి పడమేమో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే న్యాయాన్ని మీరు చేసినవి దేవుళ్ళా, లేకపోతే మనుషులను చేసిన ఆయన దేవుడా? బొమ్మను డిటో దించా మీరందరూ వచ్చా నేను బలం చేస్తే అసలు అద్భుతం ఉందంటారా? అమ్మో అసలు మామూలు దేవుడు కాదు, మామూలు దేవత కదా అంటారా? ఆ లెక్కకు వస్తే చేసిన నేనే గొప్ప కదా, మరి నన్ను కదా న్యాయంగా పూజించాల్సింది. మనుషులు చేసింది గొప్ప కాదు, కానీ మనిషి ఆ చేసిన మనిషే గొప్పోడు. మరి మనిషే గొప్పోడు అన్నప్పుడు ఆ మనిషిని చేసిన ఇంకెంత గొప్పోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రాజు మా దమ్మది, రాజ్యం అంతా దిమ్మరకి పోయారు. ఎవరు వాళ్ళు తీసుకొని రా, మనకి వీళ్ళు ముగ్గురే దొరకాలి, వీళ్ళు ముగ్గురు పోయారంటే ఈ దేశంలో శని వదిలిపోయిందని రాజు ముందు తీసుకెళ్ళారు. రాజు అడిగాడు, ఏం శద్రకు మేషకు అబేద్నెగోలు, మీరు మంచి భక్తి పరులు, నేను మీకు మంచి ఉద్యోగాలు ఇస్తే ఏంటి నా ఆజ్ఞనే మీరేరంట? అంత గొప్ప విగ్రహాన్ని ఇప్పుడు చూసా ప్రపంచంలో, దానికి సాగిలి పడవా? నువ్వు సాగిలి పడవా? మీ మేలు కోరి మీరు మంచోళ్ళని తెలిసి ఇంకో అవకాశం ఇస్తున్నా, మరొక మారు వాయిద్యాలు వాయిస్తా, ఆ సౌండ్ వినపడంగానే సాగిలి పడాన్ని మేము వదిలేస్తా, ఓకేనా? ఎవరు అక్కడ? బాయ్ శద్రకు మేషకు అబేద్నెగోలు వింటున్నారా? ఆయన నా చేతి నుండి మేము విడిపించేవాడు ఎవడన్నా ఉన్నారా? అనంగలు ముగ్గురు ఒక్కసారి నెబుకద్నెజరు ఏమన్నారు? రాజుగారు అన్నారా? నాయన గారు అన్నారా? మహాప్రభు అన్నారా? ఏమన్నారు? పేరు పెట్టి పిలిచారు. ఎక్కడ మండి ఉండిద్ది వాళ్ళకి? గుండెల్లో మండి ఉండిద్ది. ఏమనే రాజుని పేరుని పెట్టి పిలిచే దమ్ము ఉండాలి. ఎవరు ఉన్నారంటే భక్తి పరులకే ఉంటది ఆ దమ్ము, ధైర్యం. రాజుల ముందు నిలబడగలిగే వారు ఎవరంటే భక్తి పరులే. జీవం కలిగిన జీవాధిపతి అయిన దేవుడిని పూజించే వాళ్ళు, దేవుడిని ప్రేమించే వాళ్ళు ఎవరి ముందైనా ఎక్కడైనా ఆ దమ్ముతో, ఆ విశ్వాసంతో, ఆ గుండెతో నిలబడతారు. ఎంత గౌరవించి ఎంత ప్రేమిస్తారో, భక్తి జోలికి వస్తే అంత తిరగబడతారు. అవసరం మమ్మల్ని కొట్టు తిట్టు, నా దేవుడు అనుమతిస్తే చంపు, నా భక్తి జోలికి కానీ, నా విశ్వాసం జోలికి కానీ, నా మందిరం జోలికి కానీ, నా సంఘం జోలికి వస్తే యోధా గోత్రపు సింహం వల్లే గాండ్రిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎమ్మరకు పోయాడు రాజు. 7 అంతలు చేయండి రా. చేసేది ఏంది? నువ్వు 7 అంతలు కాదు, 7 లక్షల అంతలు చేసి, 7 కోట్ల అంతలు చేసి, ఇదే డైలాగ్ ఇంకా అన్నారు. వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళారా వెళ్ళలేదా? విసిరివేయబడ్డా లేదా? ఆడ చాలా జరిగినాయి, నేను ఏది చెప్పను. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఇదే శద్రకు మేషకు అబేద్నెగోల్ని మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? ఎంతగా ప్రేమిస్తున్నావు? అవసరాల కొరకు ప్రేమిస్తున్నావా? అవసరాలు తీర్చకపోతే విడిచి వెళ్ళిపోయే భక్త్యా? కొంతసేపు అడిసేపు కొద్దిసేపు ఇటు సాగిలి పడే భక్త్యా? లేదా ప్రాణం పోయినా, ప్రాణం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, వ్యాధి ఉన్నా, జబ్బున్నా, అప్పులు తిప్పులు, ఎన్ని అసమాధాన పరిస్థితులు ఉన్నా, దుఃఖమే ఉన్నా, పేద స్థితి ఉన్నా, దరిద్రపు స్థితి ఉన్నా, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టనని
ప్రేమ నీకు దేవుడి మీద ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి సరుకు కావాలి దేవునికి. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు అవసరం లేదు, దేవుడి కొరకు వాడబడే వాళ్ళు కావాలి, దేవుడి కొరకు నిలబడే వాళ్ళు కావాలి, దేవుని కొరకు గర్జించే వాళ్ళు కావాలి. ఆమేన్. అగ్నిగుండంలో వేశాడు. ఏమన్నారు 2 నాలుగు ముందు రాజుగారు? 700 అగ్ని చేయించాయన్న. వాళ్ళ కళ్ళల్లో భయం ఏమైనా వచ్చిందా? విశ్వాసం చెదరిందా? ధైర్యం ఏమైనా బలహీనపడిందా? ఆ లెక్క కూడా లేదు. వాళ్ళ దమ్ము ధైర్యం తెలుసా? రాజుతో అన్న, రాజా నీ చేతి నుండి విడిపించడానికి, ఈ అగ్నిగుండం నుండి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ విడిపించడం ఆయన చిత్తం కాదు, మేము అగ్నిలోనే కాలటం ఆయన చిత్తం అయితే అయినా సరే నువ్వు చెప్పిన బొమ్మకు పూజించు. విడిపిస్తే విడిపిస్తాడు ఆయన చిత్తం అయితే. ఆయన చిత్తం కాకపోతే అగ్నిలో మాడుస్తావు, నో ప్రాబ్లం. ఒక్కటి మాత్రం నాకు నిరీక్షణ ఉంది, నువ్వేసే అగ్నిలో నా దేహం కాలేదేమో కానీ నా విశ్వాసం, నా ఆత్మ దేహం కాలదు. కానీ నా దేవుడే అగ్నిగుండంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అగ్ని ఆరదు, పురుగు చావుదు, నీ దేహము, నీ ప్రాణము, నీ ఆత్మ మల 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 మాడుతూ రగులుతూ ఆ అగ్నిలో కాలుతూ నా దేవుణ్ణి కొన్ని కోట్ల సంవత్సరాలు స్తుతిస్తూనే ఉంటావు. నీకు నో ఛాన్స్ అప్పుడు రాజా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే మానవులేసే అగ్ని దేహాన్ని కాల్చగలిగింది, కానీ ఆ అగ్ని నుండి దేవుడు తప్పిస్తాడు. కానీ దేవుడు అగ్ని నుండి ఎవడు తప్పించలేదు. ఆమేన్. శద్రకు మేషకు అబేద్నెగోను తప్పించాడు, తప్పించలేదా? ఏమండి? రాజు అన్నాడు, వేసిన వాళ్ళు చనిపోయారు, చూశాడు. ఏమంటే మంత్రి గారు మన ముగ్గురేసాం కదా, నలుగురు కనపడుతున్నారంటే నా బోటోడు అయి ఉండొచ్చు, ఈ రాజు కళ్ళు చత్వారం వచ్చిందేమో అనుకోండొచ్చు. ఏమండి? భూమి మీద తన నామం కొరకు, తన కొరకు ప్రాణాలకి తెగించి తన పిల్లలు రాజు ముందే రోషంగా పౌరుషంగా నిలబడితే దేవుడు పరలోకంలో ఎందుకు ఉంటాడండి? దేవుడు సైన్యం పరలోకంలో ఎందుకు ఉంటుందండి? పరలోకంలో ఆ సన్నివేశం చూసి వీళ్ళ విశ్వాసం స్థిరం, నా మీద వీళ్ళకున్న ప్రేమ స్థిరం అని మొత్తం భూమి మీదకి దిగి వచ్చి అగ్నిగుండంలోకి వీళ్ళకంటే ముందు వెళ్ళాడు దేవాతి దేవుడు తన దూతల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏడుండి దేవుడి గురించి గొప్పగా చెబుతాం కదా, ఆయన అక్కడుండి మన గురించి గొప్పగా చెబుతారు. మనం అంటే ఎవరో ఆ తాలు గురి గింజలు వీళ్ళ గురించి చెప్పడు. ఒడ్డి గింజలు గోధుమ గింజలు ఉంటాయి కదా, అంటే శద్రకు మేషకు అబేద్నెగో లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తా ఉంటారు. చూడు ఆడు చూడరా బాబు, నా పిల్లలు నెగచాట్లో ఉండ నా పాదాలు విడవకుండా నేనేమైనా చేయగల సమర్థవంతునని నమ్మారు. నేను వాళ్ళకి తండ్రి అని నమ్మాడు, నేను వాళ్ళకి రక్షకుడు అని నమ్మాడు, నేను వాళ్ళకి దేవుడు అని నమ్మారు. చూడు అని పరలోకంలో పండుగ చేసుకుంటాడు మహారాజు. ఆమేన్. అవునా కదా? ఈరోజు నువ్వు ఎలాంటి అగ్ని వంటి శ్రమలలో కష్టాల్లో ఉన్నావో, శోధనలో సమస్యలలో ఉన్నావో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో, అవమానాలు నిందల్లో ఉన్నావో, చేయి చాపే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కానీ వీటి నుండి నువ్వు ఎలా విడిపింపబడాలో నీకు తెలియదు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోతే నీకు ఒక శుభవార్త. ఇప్పుడున్న పరిస్థితులు దేవునికి తెలియకుండా రాలేడు, దేవుడికి తెలిసే వచ్చాయి. ఈ పరిస్థితులలో కూడా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు. విడుదల సమీపించెను, నీకు విడుదల సమీపించెను, నీకు చిన్నదిల్లు కళ్ళల్లో కష్టాల బాటలు సాగదు పయను, విడుదల సమీపించెను. ఖచ్చితంగా నీకు విడుదలే. ఇప్పటి వరకు నువ్వు తట్టుకున్నావు, నువ్వు అనుకుంటున్నావు, అది మంచి విశ్వాసమే. కానీ నీకు ఒక శుభవార్త ఏమో తెలుసా? ఇలా తట్టుకుంటావని, ఇలా తట్టుకోవాలని తల్లి గర్భంలో రాసిన ప్రకారం నిలబడ్డావు. అలా నువ్వు తట్టుకుంటావని
నువ్వు ఏడ జారిపోకుండా ఉండాలి అని దేవాతి దేవుడు తట్టుకునే శక్తిని ఆయన ఇచ్చి నీకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు తోడే ఉన్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు, వెనుదీయొద్దు. వీర విజయమా, వీర మరణమా, యుద్ధము యెహోవాదను దూకు. యుద్ధ రంగంలో యుద్ధం చేయాలనే విశ్వాసం నీళ్ళు ఉన్నంత కాలం ఎన్ని గాయాలైనా శత్రువును చంపుతావు, ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటావు. ఆమేన్. ఇది దేవుణ్ణి ప్రేమించటం అంటే. నిన్ను అడిగితే నాకు ఉండి అన్న ఈ అనుభవాలు. నా దేవుడు అంటే నాకు పిచ్చన్న. అందుకే అంతమంది అవమానాలు పెట్టినా, ఎంత తిరస్కరించి చులకనగా నన్ను మాట్లాడుతున్నా. ఆయన గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన నన్ను సృజించి నిర్మించి పుట్టించిన విధానాన్ని నేను తెలుసుకున్నాను. నేను యేసు దగ్గరకు వస్తుంది ఆయన ఇచ్చే వాటి కోసం రావట్లేదన్నా, ఆయన ఇచ్చే నిత్య జీవం కొరకు ఆయన వస్తున్నానన్నా. నేను నిత్య జీవం కొరకు వస్తున్నానన్నా. ఆయన నిరీక్షణ నీలో ఉందంటే నేను చెప్తున్నాను, నువ్వు ఆశించనేది కూడా నీకు ఇక్కడ ఇచ్చేస్తాడు. నువ్వు అనుకో, ఊహించవు, కానీ నీ కాలం తీరే సమయానికి నీవు, నీ పిల్లలు, నీ వంశం, నీ కుటుంబ సభ్యులు ఊహ కందనంత ఎత్తులో నా దేవుడు నేను ఉంచుతాను. ఆమేన్. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు ఆయనను నువ్వు ప్రేమించు. ఆయనను ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలు విని అనుసరించి బ్రతకటం. ఇలా బ్రతికు చూడు. దీనివల్ల ఏం లాభం కలిగింది తెలుసా? చెక్క నేను చెప్పాల్సిన విషయం చెప్పాను. క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చెప్పమంటారు వద్దా? నిజమేనా? ఏంది అందరు ఎంతమంది తల్లుతున్నారు? మరి పర్లేదైతే, మరి 5 అయింది, పర్లేదా? పర్లేదు ఏదైనా. ఒకడంట దేవుడు నమ్మడంట. దేవుడు నమ్మినోడు పుచ్చకాయలు తోట వేసాడు. ఆ దేవుడు నమ్మని నాస్తికుడు పొలం దగ్గరకు వచ్చి, ఒరే తొందరగా రారా, ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులకు వస్తున్నాను, నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు రారా అంటే, బా దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు, మీ అమ్మాయికి ఈరోజు మేము మంచి సంబంధం వస్తుంది, చాలా సంతోషం. రే దేవుడు అన్నారా నువ్వు? దేవుడు అంటావు రా తెక్కులోడా అన్నాడు. అరే నువ్వు దేవుడు నమ్మినా పోయి దేవుడు ఉన్నాడు రా. అరే నాకు ముందు దేవుడు ఎత్తబాకం, నువ్వు వస్తే నేను వెళ్తా, ఇదిగో నేను అందుకని ఈ అరుగు మీద కూర్చుంటాను వెళ్ళాడంట. అని వెళ్ళే ముందు, అరే ఎప్పుడు ఈ పుచ్చకాయల తోట వేస్తావు, సరే నీకు అందుబాటులో ఉందిలే. అరే నిజంగా మీ దేవుడికి తెలివి తక్కువ, బుద్ధి తక్కువరా, జ్ఞానం తక్కువ అన్నాడంట. రే నువ్వు మా నన్ను అంటే నువ్వు నా దేవుడు అన్నబాకరా అన్నాడంట. ఎందుకు అన్నావు ఆ మాట అంటే, నేను ఈ ప్రశ్న వేస్తా జవాబు చెప్పురా అన్నాడు. ఏంటి అన్నాడంట. ఏం తోట, ఏం కాయ అంటే పుచ్చకాయ అన్నంట. పుచ్చకాయ ఎంత ఉండిద్దండి? పుచ్చకాయ ఎంతలా ఉండిద్ది చెప్పండి? తినలేదా? తినే ఉంటారు ఎండాకాలం ఎంతలా ఉంటాయి కదా. అటు చూశాడంట. అదేం చెట్టురా? నేరేడు చెట్టు. నేరేడుగా ఎంత ఉంటుంది? నేరేడుగా ఎంత ఉండిద్ది అని ఈ దేవుడు తెలివి తక్కువరా నవ్వుతున్నాడు అంట. అరే ఏందో చెప్పురా మళ్ళీ నవ్వుతావు, పుచ్చకాయ లావుడితే నేరేడుగా చిన్నగా ఉండిద్ది అన్నాడంట. అదే రా తెలివి తక్కువ నవ్వుతున్నాడు అంట. ఏమిట్రా అంటే, ఒరే అంతలా పెద్ద చెట్టుకి ఇంతలా చిన్న కాయ పెట్టాడు, ఇంతలా చిన్న చెట్టుకి ఇంతలా కాయ పెట్టాడు, మైండ్ ఉందంటారు నీ దేవుడికి, ఈ అడ్డు కాయాలా ఇటు కాయాలి, అదే నేను దేవుడిని అయితేనా అన్నాడంట. దమ్ముంటి దీనికి జవాబు చెప్పురా అని, అప్పుడు నేను నమ్ముతాను దేవుడిని అన్నాడంట. వీడికి భలే ఎట్లా జవాబు చెప్పాలి? ఆ దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం అంటే, అదే దేవుడి ఇష్టం కాదు, దేవుడి చిత్తం కాదు, నాకు జవాబు చెప్పురా నువ్వు అన్నాడు. అప్పుడులోపు నేను రెస్ట్ తీసుకుంటాను, తొందరగా వచ్చేసి పడుకున్నాడు అరుగు మీద. ఎక్కడ? ఆ పొలంలో అరుగు మీద పడుకున్నాడు. అరుగులో ఏముంది? నేరేడు చెట్టు పెద్దది ఉందన్నమాట. ఏంటి ఈయన ప్రశ్న? ఏమిటి ప్రశ్న? అంతలా పెద్ద నేరేడు చెట్టుకి ఇంత చిన్న గులకరాలు లాంటి, ఇంతలో చిన్న తీగుండే చెట్టుకి ఇంతలో పెద్ద పుచ్చకాయ.
వీడి దృష్టిలో ఏంటంటే దేవుడికి తెలివి లేదు, జ్ఞానం లేదు, బుర్ర లేదు. పాపం ఆయన అవన్నీ పని చేస్తాయా, వాడు నా మిత్రుడు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాడు, వాడికి జవాబు అయ్యా, వాడిని మార్చయ్యా, నువ్వు పట్టుకయ్యా, వాడు మూర్ఖుడు అవుతున్నాడయ్యా, వాడు నా విశ్వాసాన్ని కూడా జడగొట్టాలని చూస్తున్నాడయ్యా అని ఈ పని చేయటం కొద్దిగా ఆపేసి మోకరించి కన్నీళ్ళు విడుస్తున్నాడంట. విడిచిన సమయాన్ని కొద్దిసేపు వామో లేచాడంట. వాళ్ళు ఎవరు? దెమ్మరకు వామో ఏమైందిరా ఏమైందిరా పరిగెత్తుకుంటూ వచ్చాడంట. యారా ఏమైందిరా, ఏమైనా కళ్ళు వచ్చినా ఏంది అని కలిసిందంటే అని లేవుస్తున్నాడు. ఏమైందిరా ఏమైందిరా అని చెప్పంటే ఇట్లా తనుకుంటాడు. ఏమైందిరా ఏమైందిరా అంటే చూశాడంట. అరే నేరేడుకాయ ఒకటి ఎడబడింది, ఒకటి అప్పుడు ఈడు ఈడు నవ్వుతున్నాడు అంట. ఎవరు? ఈ స్నేహితులు పుచ్చకాయలు తోట వేసిన. రే ఏంద్రా నీకు భయం, నువ్వు బాధలేదంటారా, ఎందుకు నవ్వుతున్నావురా అన్నాడంట. నా ప్రశ్నకి జవాబు వచ్చిందిలే అన్నాడు. ఏం వచ్చిందిరా? అంతలో నా తల దెబ్బ తగిలి గుండెల మీద పడుతా అన్నాడు. అరే నువ్వేమన్నావు? నా దేవుడికి తెలియలేదా, జ్ఞానం లేదా, బుర్ర లేదా? అందుకేరా నీ బుర్ర తక్కువడి, జ్ఞానం తక్కువడి, తెలివి తక్కువడి, తొందరపాటాడు అనేవాడిని. ఇప్పుడు నువ్వు అన్నట్టే అనుకున్నావురా. నువ్వు ఎక్కడ అనుకున్నావు? ఈ పుచ్చకాయలు 2 బండి, ఇదే నేరేడు చెట్టుకి ఇంతంతల పుచ్చకాయలు ఉండయి అనుకున్నాం, ఇంతంతల నేరేడు కాయలు అనుకున్నాం. 2 రాళ్ళని, ఒకటి ఆడబడింది, ఒకటి ఆడబడింది. ఏకకాలం 2 పడితే ఆ వారు ఏమవుతారు? శవం అవుతారు. ఏమవుతారు? శవం అవుతారు. మరే నీకు ఎప్పుడైతే ఈ పుచ్చకాయ ఆడగాసి పడినట్టుగా ముందుకు నీ పుచ్చి పగిలేదు, తర్వాత నీ గుండె పగిలేదు. తమరికి పాడి కట్టి తీసుకెళ్లాల్సి వచ్చింది మీ అమ్మాయి పెళ్లి చూపులకి అని చెప్పేలేగే ఈ పెద్ద పెద్దగా నవ్వాడంత. అరే నిజంగా దేవుడు ఉన్నాడు రా అని చెప్పి మోకరించి ఇతని ద్వారా ప్రార్థన చేయించుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీంట్లో ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. మానవుడు జ్ఞానం, తెలివి, తొక్కలో లాజిక్లన్నీ ఇలా ఉంటాయి. ఏమండి? సరైన స్ట్రోక్ పడితే అప్పుడు వస్తాడు దేవుడి దగ్గరికి. అప్పుడు దాకా నాకు దేవుడు చూపి అంటాడు. ఏమండి నేను అడుగుతా అలాంటి వెర్రి మోకాలని, దేవుడు నాకు చూపిస్తే నేను నమ్ముతాను అన్నాడు అనుకో, నేను ఒకటే అనుకుంటా. అలాంటి వాళ్ళు కొంతమందిని అడిగాను కూడా, కొంతమంది మారేది కూడా. నీకు తలలో మెదడు ఉందా అంటే ఉంది అంటాడు. ఏది నువ్వు చూపించంట. ఒక్క నిమిషం రాయి పటాను బాలు కొట్టుకుని ఇదిగో మెదడుని చూపిస్తాడా? చూపిస్తాడా? చూపిస్తే ముందు తల భాగం నీరు పడతాడు, బ్లడ్ గారిది, మెదడు నీరు వస్తాడు. అవునా? లేదు లేదు నువ్వు నీ మెదడు చూపిస్తేనే నువ్వు మనిషిని నమ్ముతాను అన్నావు అనుకో, చూపిస్తాడు. కొంతమంది భూమి కుండడం తిరుగుతుందా, ఎవడో చూపించడం చూపిస్తారా? ఏమన్నా ఉన్న పలంగా చూపించాలి అంటే ఎవరి వల్ల కాదు, అది దేవుడి చిత్తమైతే అయింది. అయితే నీకు మెదడు ఉన్నది వాస్తవమే, కానీ నువ్వు చూపించలేనంత మాత్రం చేయాలంటే ఆ దేవుని గురించి చెప్పే బైబిల్ గ్రంథం దగ్గరకు వస్తే నీకు చూపిస్తాడు. ఇక నువ్వు అడగవు ఆ ప్రశ్న, నీకు కనపడదు ఆ ప్రశ్న. నువ్వు ఒక్కసారి బైబిల్ చదువు, వంకర బుద్ధితో కాకుండా, చెత్త బుద్ధితో కాకుండా మంచి మనస్సాక్షితో బైబిల్ చదువు, మంచి మనసు కలిసి చెప్పే వాక్యాలను విను. తొక్కలో లాజిక్లు వేసుకుంటే మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును, మనకు నీతి కలుగును. ఆమేన్. ఏమండి? భూలోకంలో ఎవరెన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు ఏమి చేసినా, వస్త్రదానాలు, రక్తదానాలు, పిండదానాలు, అన్నదానాలు, వివిధ దానాలు ఎన్ని చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎంత మంచిగా బ్రతికినా మానవుల దృష్టిలో మంచోళ్ళు, నీతిమంతులే, కానీ దేవుని దృష్టిలో కాదు. ఎందుకంటే బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే మనుషుని నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. చెప్పండి, మురికి గుడ్డ లాంటివి. మురికి కాలంలో ఎంత మంచి నీరు వచ్చినా మురికి నీరేది. అవునా కాదా? ఇప్పుడు పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అంటే అయ్యబు కాదు. అంటే పాపం కలిగిన మనిషిలో నుండి పాపం లేనివాడు పుడితే ఎంత బాగుండు అన్నాడు. అలా అది సాధ్యమా? సాధ్యమా? పాపం కలిగిన మానవులో నుండి పాపం కలిగినోడే పుడతాడు. అనీతిమంతుడైన మానవులో నుండి నీతిమంతుడే పుడతాడు. అపవిత్రుడైన అపరిశుద్ధుడైన మానవులో నుండి వాళ్ళే పుడతారు. అవునా కాదా?
అట్లాగే మనుషుడు ఎన్ని చేసినా ఆ నీతి దేవుని ముందు నిలబెట్టలేదు, దేవుని రాజ్యానికి చేర్చలేదు, పాప క్షమాపణ ఇవ్వలేదు. బైబిల్ గ్రంథం ప్రకారం, రోమిలికి రాసిన పత్రిక 4:3 ప్రకారం, గలతీలకు రాసిన పత్రిక 3:6 ప్రకారం, యాకోబు రాసిన పత్రిక 2:22 ప్రకారం అబ్రహాం గురించి ఉండేది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనగా దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను, దేవుని వాగ్దానాలను లేదా దేవుని దర్శనాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్మి, నువ్వు ఎప్పుడైతే విని చూసి లేదా నమ్మి అనుసరించి బ్రతకటానికి వెళ్తావో అప్పుడు దేవుడు తన నీతిని నీకు ఆపాదిస్తాడు. ఆమె తన నీతిని నీకు, ఇది నా నీతి అన్నప్పుడు ఇక ఆ నీతి ముందు ఏ భూలోక నీతి కూడా నిలబడలేదు, గెలవలేదు కూడా. హల్లెలూయా. ఇలాంటి వారికి దేవుని దగ్గర నీతి ఒక పట్టి ఉంది. కీర్తనలు 69:8 అంటాడు, జీవ గ్రంథంలో నుండి వారి పేరు తుడిపి పెట్టుము, నీతి మంతుల పట్టీలు వారి పేర్లు రాయకము అంటాడు. ఏమున్నాడా? నీతి జీవ గ్రంథంలో పేర్లు తుడిపి పెట్టమంటే ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించి మారు మనసు రక్షణ బాప్తిసం పొందావో నీ పేరు జీవ గ్రంథంలోకి వెళ్ళింది. వెళ్ళంగానే సరికాదు. ఆ రక్షణకు తగిన జీవితం జీవిస్తేనే ఆ జీవ గ్రంథంలో పేరు స్థిరం అవుతుంది, లేదా తుడిపి పెడతాడు. మోషే అంటాడు, ప్రభువా వారి పేరు జీవ గ్రంథంలో రాసావో లేదో తుడిపి పెట్టావో ఏమో గాని అవసరమైతే నా పేరు తుడిపే గాని వాళ్ళ పేర్లు తుడిపోద్దు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నా ఎదుట ఎవడు పాపం చేశాడో వాడి పేరు నేను తుడిపేస్తాను, అయినా నాకు తెలుసులే, నువ్వు చెప్పింది చేయ అంటాడు. సో ఏంటి, దీన్ని బట్టి జీవ గ్రంథంలో పేరు రాయించుకోవటం దేవుని కృప అయితే దాన్ని నిలుపుకోవటంలో కూడా నీ ప్రయాసం ఉండాలి. అర్థమైందా? ఇది రెండోది, నిత్య జీవాన్ని పొందటానికి అదే కారణమైతే దేవుని దగ్గర బహుమానాలు పొందటానికి భూమి మీద ఆయన ఆపాదించిన నీతి ప్రకారం జీవిస్తే ఆ నీతి క్రియలు, ఆ నీతి క్రయాలు, నీతి అలవాట్లు, ఆ నీతి పద్ధతులను బట్టి దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అది సపరేట్ పట్టి, నీతి మంతుల పట్టి. అది జీవ గ్రంథంలో పట్టిలో నీ పేరుంది, అది నిత్య జీవం పొందటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు బహుమానం ఇవ్వాలంటే మాత్రం నీతి మంతుల పట్టిలో నీతిగా బ్రతికే నీ జీవితం క్రియలు దాంట్లో ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్మేవో నీ పేరు నీతి మంతుల పట్టిలోకి వెళ్ళింది, జీవ గ్రంథంలో రక్షణ పొందిన తర్వాత జీవ గ్రంథంలోకి వెళ్ళింది. ఇది ఎలా వచ్చింది? దేవుని మాటలు విని నమ్మి అనుసరించి బ్రతకడానికి నువ్వు ఎప్పుడైతే పూనుకున్నావో దేవుడు నీతిని నీకు ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతి మంతులు విడవబడటం గాని వారి పిల్లలు భిక్షమెత్తడం గాని నేను చూచి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు ముసలివాడినైతేనే నీతి మంతులు గాని వారి పిల్లలు గాని విడబడటం గాని వాళ్ళు చేతులు చాపి భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. ఎందుకంటే నీతి మంతుల పిల్లలను ఆకలి కొననేడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతారు. నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతి మంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. నీతి మంతులు ఆపదలు ఎన్ని కలిగిన వానికి వాటన్నిటి నుండి దేవుడు తప్పించు. గట్టిగా తప్పకూడదా? ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల ఆశీర్వాదాలు నీతి మంతుల మీదకున్నాయి. ఈరోజు మీరు నీతిమంతులు. ఈ వాక్యం విని అందరైతే నమ్ముతున్నారు ఈ మాటలు, వాళ్ళు నీతిమంతులే. వారికి కూడా నీతిమంతుల పట్టిలో స్థానం కలుగును గాక, జీవ గ్రంథంలో చోటు కలుగును గాక, దేవుని కృప పొందుదురు గాక. ఆమేన్. చెప్పండి. మొదటిగా దేవుని ఆజ్ఞలు విని అనుసరించి బ్రతికితే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. నీతి కలుగు. అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 7:12 చూడండి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనలను నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూపుతాడంట? ఎప్పుడు చూపుతాడంట?
దేవుడు నీకైతే ఏమైతే చెప్పాడో అది విని, శ్రద్ధగా విని, వాటిని అనుసరించి బ్రతికినట్లయితే, వినాలి, నమ్మాలి, నమ్మిన ప్రకారం బ్రతకాలి. ఇలా బ్రతికితే నీకు కృప చూపుతాడంట. ఎలాంటి కృప తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 7:15 అంటాడు దావీదుతో, దావీదు, సౌలుకి నా కృపను కొట్టివేసినట్లు నీకు నా కృపను కొట్టివేయను. ఎందుకు సౌలుకి దేవుని కృపను కొట్టివేశాడు? గాడిదలు వెతుక్కుంటా వచ్చిన సౌలుని రాజును చేశాడు ఆయన కృపతో. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవాతి దేవుని మహిమ కలుగును గాక. గాడిదలు కోసుకునేటప్పుడు దేవుని మాట బాగానే ఉన్నాడు, కానీ గాడిదలు కోసుకునే రాజును చేసిన తర్వాత దేవుడు చేయవద్దన్న పని చేశాడు, దేవుడు చేయమన్న పని చేయాలి. అనగా దేవుడు దైవజనుడు ద్వారా మాత్రమే చెప్పాడు, ఇలా చేయొద్దు నాయన నేను వచ్చేంత వరకు అంటే అది చేయకుండా చేశాడు. రెండోది, ఇలా చేయి నాయన అన్నప్పుడు దైవజనుడు అలా చేయలేదు. దైవజనుడు మాటను మీరినప్పుడు దేవుడు అది తన మాటగా భావించి సౌలుకి తన కృపను కొట్టివేశాడు. రాజరిక వంశంలో ఉండాల్సిన తన కుటుంబం చివరికి రాజు బల్ల మీద నుండి పడే వాటి కోసం కూర్చొని శాపగ్రస్తమైన కుటుంబంగా అయిపోయింది. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆజ్ఞను మీరడం. దేవుడు ఆజ్ఞ అనగా కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు నోటి మాట మీద తిరగబడ్డారా కృపను కోల్పోతున్నట్లు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 2వ దినవృత్తాంతం 20 యెహోవాను నమ్ముడి స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముడి కృతార్థులగుదురు. అనగా పాస్ అవుతారు, సఫలం అవుతారు, విజయం పొందుతారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటను నమ్మావంటే విశ్వాసంలో, భక్తిలో, ఆత్మీయతలో స్థిరపరచబడతావు. కానీ ఫలింపు రావాలి అంటే దైవజనుడు మాట నమ్మాలి, దైవజనుడిని నమ్మాలి. అది నమ్మనప్పుడు నీకు ఫలింపు ఉండదు. తెలుసా? విత్తనం వేసి మొక్కేసి పెద్ద చెట్టేయవు, పచ్చగానే ఉంది, కానీ పూత పిండి కాయ పండు అవ్వాలంటే మాత్రం దైవజనుల మాట మీకు ఈ తరానికి, ఈ జీవితానికి మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నియమించిన దైవజనుడు చెప్పే మాటను అవి ఎన్ని వాక్యానుసారమైనప్పుడు వినాలి, నమ్మాలి, గౌరవించాలి. అప్పుడు దేవుడు తనను గౌరవిస్తున్నట్లే ఫీల్ అవుతాడు. నీకు ఖచ్చితంగా కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కృపా వర్షమే కురువగా నా ఆత్మీయతే పంచగా పరవశించి స్తుతించగా శోధనలోని కీర్తించగా ప్రియమైన శ్రమలను బహు దీవెనలాయను కష్టాలు నన్ను విడిచి బహు ప్రేమము ఆయను ఆవేదనే ఆరాధనై నా దుఃఖమే స్తుతి నైవేద్యమై ఆవేదనే ఆరాధనై నా దుఃఖమే స్తుతి నైవేద్యమై ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వర్షమే కురువగా నా ఆత్మీయతే పండుగగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప చాలు నీకు, ఆయన కృప చూపితే చాలు. నీ పరిస్థితులు మొదట కొద్దిగా ఉండా, తుదకు మాత్రం మహావృద్ధి చెందుతావు. ప్రస్తుతం నీ గిన్నెలో కొద్దిగా ఉన్న తుదకు ఆ గిన్నె పొంగి పొర్లుతుంది యేసు నామములో.
ఆయన కృప చూపాడంటే నీ పిల్లలు ఇప్పుడు పనికి రాని వాళ్ళగా ఉన్నారా? నీ కుటుంబ యజమానురాలు పనికి మాలిన వాడిగా, పనికి మాలిన దానిగా ఉన్నారా? వీళ్ళు చేత కాదు, నా గర్భంలో నా కడుపు నాకు చెడబుట్టారు, నువ్వు నా కడుపును చెడబుట్టావురా, నువ్వు శాపగ్రస్తాన్ని తిట్టిన నీ తిట్లే నా దేవుడు ఆయన కృపతో ఆశీర్వాదంగా మార్చి వేస్తాడు, వాళ్ళకు దీవెనికరంగా మారుస్తాడు. పేద నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు, నీ పిల్లలను బట్టి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఆజ్ఞలను ప్రేమించి అనుసరించి నమ్మి బ్రతకటానికి ప్రయాసపడుతున్నావు. నీ జీవితాన్ని త్యాగం చేసావు కాబట్టి ఆయన కృప నిన్ను విడిచిపోదు. ప్రాణమైన పోగొట్టుకో, కృపను పోగొట్టుకో. ఆయన కృప నీకు జీవితకాలం, శాశ్వత కాలం ఉండాలి అంటే దేవుడు ఏం చెప్పాడు అది చేయి. దేవుడు ఏది చేయొద్దు అన్నాడు అది చేయవద్దు. అలా దావీదు చేసినందుకు నేటికి బైబిల్లో ఉన్న చెప్పబడిన ఇశ్రాయేలు దేశం మీద దావీదు వంశీయుడైన బెంజమిన్ నెతనీయులు రాజుగానే ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఇప్పటికీ నెరవేరుతానే ఉంది. కేవలం ఒక భక్తుడు తన జీవితాన్ని దేవుడి చేతుల్లోకి సమర్పించుకొని ప్రభుత్వాలే కరిగిపోయి దేవుడు చెప్పు చేతల్లో అదుపుల్లో ఉన్నందుకో కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయన సంతానం రాజులయ్యారు. ఆమేన్. నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ వంశావళిని ఆయన రాకడ వరకు రాజుల యొక్క వంశం కావాలంటే ఆయన కృపను పోగొట్టుకోవద్దు. ఆయన కృప నిన్ను విడిచిపోకుండా ఉండాలంటే ఆయన చెప్పినట్లు చేయి. ఆయన చేయవద్దన్న పని చేయవద్దు. ఇది నీకు క్షేమము. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 5:33 ఆయన ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతికితే దీర్ఘాయువు కలుగుతుంది. నీకు ఏం కలుగుతుంది చెప్పు? ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఏమి చెప్పాడో శ్రద్ధగా విన్న వెంటనే నమ్మి ఆ నమ్మిన ప్రకారం బ్రతకటానికి ప్రయాసపడితే ఈ రోజే నీకు చివరి రోజు అనుకుంటున్నావేమో, లేదా ఈ క్షణమే నీకు లేదేమో, రేపు నేను చూడలేనేమో, నాకు ఈ వ్యాధి, ఈ రోగం, ఈ జబ్బు, అనారోగ్యం నా జీవితం ఎంబడిస్తూ డబ్బులను నేను తగలబెడుతున్నాను, నా బ్రతికింతేనేమో అనుకుంటున్నావేమో. నేను చెప్తున్నాను, హిజ్కియాకి ఆయుష్ పెంచినట్లు ఆనాడు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచితే నా దేవుడి చిత్తం అయితే నీకు ఇంకా ఇప్పుడున్న ఆయుష్ ఇంకా అదనంగా పెంచగలడు. ఆమేన్. ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలను విని నమ్మి అనుసరించి బ్రతికితే దీర్ఘాయుతో పాటు అదనపు ఆయుష్ని ఇస్తాడు. ఆయన చెప్పినట్లు వినకపోతే అర్ధాయువుతో వెళ్తావు. ఇంకా బుద్ధిహీనంగా దుర్మార్గంగా బ్రతికితే ఎప్పుడు పోతావో కూడా తెలియదు. ఈ మూడిట్లు లేఖనాలు ఉన్నాయి. మరి అర్థమైందా? సామెతలు 7 ప్రసంగి 7:17 బుద్ధిహీనంగా తిరగొద్దు. ఏమంటాడు? అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు చేస్తావు అంటాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? తల్లి గర్భంలో మనం నిర్ణయించాడు కదా, నువ్వు 80, 70, 100 బ్రతకాలని. అప్పటిదాకా నువ్వు బ్రతకకుండా ఉండాలి, మధ్యలోను పోవాలంటే బుద్ధిహీనంగా దుర్మార్గం బ్రతుకు నీకెందుకు? ఎప్పుడు ఎగురుతో తెలియదు. ఇంతే సంగతులు. ఇట్లు ఫ్లెక్సీ మీద శ్రద్ధాంజలి. అర్థమైందా? చక్కగా 3వ రోజు కూటం, సమాధి కార్యక్రమం, దిన కార్యక్రమం. ఎప్పుడు ఇది? బుద్ధిహీనంగా దుర్మార్గం బ్రతికితే. అర్థమైందా? మాట వినలేదు అనుకో, అర్ధాయువు అనమాట. ఏ ఆయువు? అర్ధాయువు, వ్యర్థాయువు అనమాట. ముందు చెప్పింది వ్యర్థాయువు, ఇప్పుడు అర్ధాయువు. వ్యర్థాయువు ఎప్పుడు? బుద్ధిహీనంగా తిరిగి ఇంకా దుర్మార్గం బ్రతికితే వ్యర్థాయువు. అర్ధాయువు ఎప్పుడు? ఆయన మాట పలాన్ని చెయ్యి అక్క, అమ్మ, తల్లి అంటే అని బీసుకున్నాతో చూడు. అప్పుడు పలాన్ని చేయొద్దా తమ్ముడు అంటే అని చేస్తా చూడు. అప్పుడు తమరికి ఆయుష్ 80 అన్నది 40 తెచ్చి పెడతాడు. అర్థమైందా? దీర్ఘాయువు ఎప్పుడు? దేవుడు నీకు తల్లి గర్భం నిర్ణయించాడు చూడు. తల్లి గర్భం భూమి మీదకి రాకముందే మొదటి రోజు, చివరి రోజు నిర్ణయించాడు చూడు. ఆ చివరి రోజు వరకు నువ్వు చూడాలి. ఆ చూసే నీ కళ్ళు నీ కుటుంబ ఆశీర్వాదాన్ని అనుభవించే విధంగా నువ్వు కన్నీళ్ళు విడిచి ఆ కన్నీళ్ళు ప్రతిఫలం చూడాలి అంటే
దేవుడు ఏమి చెప్పాడో అది విని నమ్మి అనుసరించి బ్రతుకు దీర్ఘాయువుని ఇస్తాడు. హల్లెలూయా. ఆ దీర్ఘాయువు కూడా చాలదు ప్రభువా ఆయుష్ పెంచంటే, అదనపు ఆయుష్ను కూడా ఇస్తాడు నా దేవాది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మొదటిది కావాలా, రెండోది కావాలా, 3, 4 కావాలా? మొదటిది ఏమిటి? వ్యర్థాయువు. ఏ ఆయువు? ఎప్పుడు పోతాను తెలియదు, అర్థమైందా? తర్వాత అర్ధాయువు, సరిగ్గా దేవుడు చెప్పినట్టు చేయకపోతే. దీర్ఘాయువు, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటం, చేయవద్దన్న పనిని అప్పుడే చేయకుండా ఉండటం దీర్ఘాయువు. అదనపు ఆయువు, అదనపు ఆయువు. ఆయుష్ ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు దేవా నీ అందెంత భయభక్తులు కలిగానయ్యా, కొద్దిగా ఈ పిల్లలు కొద్దిగా ఏదో నీ చిత్తమైతే, అది నీకు ఇష్టమైతే ఈ ప్రభువును ఏం చేస్తాడు? అతనపు ఆయుష్ని పెంచుతాడు ఆయన. ఆమేన్. కాబట్టి లాస్ట్ 3, 4 కావాలని కోరుకోండి. ఏం కావాలి? 3, 4. 3 ఏమిటి? దీర్ఘాయువు. 4 ఏమిటి? అతనపు ఆయుష్. ఓకేనా? మొదటి 2 కావాల్సిన అన్న చేతులు ఎత్తండి. వద్దా? చాలా ఎలక్ట్ గానే ఉంటారు. దేవుని స్తోత్రం కలిగి. పోనీ ఇప్పుడు 3, 4 కావాలన్న చేతులు ఎత్తండి. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుబంధమా మకరందమా నాలో దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు చెప్పినట్లు బతకండి. ఓకేనా? సరే, ఇప్పుడు నీకు నీతి కలిగింది, కృప కలిగింది, దీర్ఘాయువు కలిగింది, మరి క్షేమం వద్దా? క్షేమం కావాలా వద్దా? కావాలన్న చేతులు ఎత్తండి. క్షేమం ఎప్పుడు? నువ్వు మైకి వదిలేస్తే మాకు అప్పుడే అంటారా? మీ ఊపు చూస్తున్నా నాకు చాలా చెప్పాలనిపిస్తుందండి. నాకు చాలా నచ్చింది. అన్న కూడా చక్కగా పెంచినట్టున్నాడు మిమ్మల్ని. మనుషులకి ఇంత ఇసుగురైనంత కూడా ఇసుగు కనపడతా నాకు. కాబట్టి దేవుడి నడిపింపు ధారాళంగా విస్తారంగా నడిపించబడుతుంది. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. 5:29. 5:29లో ఒక అద్భుతమైన మాట ఉంటది. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగున్నట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట, నీకు ఏ మనస్సు ఉండాలి అనుకుంటున్నాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను విని నమ్మి అనుసరించే మనసుంటే నీకును నీ పిల్లలకును వారి పిల్లలకును క్షేమము కలుగుతుంది అని. హల్లెలూయా. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు రక్షించువాడు క్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు
క్షేమము నీకు కలగాలి అంటే దీర్ఘాయుషు పొందడమే కాదు, ఆ దీర్ఘాయుషు పొందే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో క్షేమం అవసరం. ఏమవసరం? ఇప్పుడు నీకు 100 సంవత్సరాలు బతికి నీ పిల్లలు, నీ కుటుంబం చెల్లా చెదరేమిటి, నీ క్షేమమా? 1 కోటి రూపాయలు నీకుండి, లేదా 1,00,000 కోట్ల నీకుండి, సరైన ఆరోగ్యం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, ఈ దేవునిలో లాభం లేకుండా ఉంటే నీ క్షేమమా? ఎప్పుడు క్షేమం? ఎప్పుడు క్షేమం? తినటానికి తిండి ఉన్నా లేకపోయినా కుటుంబం మనమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు వినడంలోనూ అనుసరించి బ్రతకడంలోనూ మనం వెళ్తూ ఉంటే దాని అర్థమేంటి తెలుసా? దాని అర్థమేంటి తెలుసా? నీకు దేవుడు క్షేమాన్ని ఇచ్చి నీ క్షేమము నది వల్లే ప్రవహింపజేస్తాడు, నీకు, నీ పిల్లలకు, సంతానానికి. ఆమేన్. ఎవని మనసు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ దీర్ఘ శాంతము గలవానిగా చేస్తాను. ఆమేన్. నీ మనస్సు ఆయన మీద నిలుపు, ఆయన చెప్పు చేతల్లో ఉండటానికి ప్రయాసపడు. చాలు. నీకు అది ఉందా, ఇది లేదేమనుకోవద్దు. ఒకటి మాత్రం నమ్ము, చెప్పుతున్న మాటలు జీవం కలిగిన దేవుని వాక్కులో ఆ మాటలు వింటున్నాను, నమ్ముతున్నాను, అనుసరించి బ్రతుకుతాను. ఇక నుంచి ఈ బ్రతుకు ద్వారా నా బిడ్డలకు తరతరాలకు తరగని నిత్య జీవపు ఆస్తిని, భౌతిక ఆస్తిని నేను సమకూరుస్తాను. వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. కేవలం నా భక్తి ద్వారా నేను దేవుని ముందు పాదాలు పట్టుకొని సమాజానికి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు నేను చూసేవాళ్ళు నవ్వితే నవ్వని, హేళన చేస్తే చేయనే, చిన్న చూపు చూస్తే చూడనే, నేను చులకనగా చేసిన పర్వాలేదు. గుండెల్లో పెట్టుకో, ఈ మాటలు పెట్టుకో, ఈ మాటలు పట్టుకో, ఈ మాటల ప్రకారం బతుకో. నీ క్షేమం ఏంటో చూస్తావు నువ్వు. నీకు కలిగిన వాటికి, నీకు సంబంధించిన వాటన్నిటికీ క్షేమం ఏమిటో చూస్తావు. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కూలి పనులు చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఇప్పటి వరకు వీటిలో క్షేమం లేదా, సంతోషం, సమాధానం లేదా? అయితే నీకు ఒక శుభవార్త. వీటన్నిటిని నీకు ఇవ్వటానికి ఈ మాటలు వినిపిస్తున్నాడు. వేటి విషయంలో దేవుడి మాట వినకుండా ఇష్టానుసారం బతుకుతున్నావో, దేవుడు వెళ్ళొద్దన్న మార్గంలో వెళ్తున్నావో, దేవుడు చేస్తున్న పని చేస్తున్నావో, దేవుడు దేనికి లోపడమంటే లోపడకుండా ఉండావో, వీటన్నిటి మీద నిలిపి దేవుని పాదాలు పట్టుకొని అనుసరించి బ్రతుకు. క్షేమం అంటే ఏమిటో, దాని పవర్ ఏమిటో రుచి చూస్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య క్షేమం, అల్పం స్వల్పమైన క్షేమం కాదు, నిత్య క్షేమం. భూలోకులు అనుభవిస్తావు, నీ పిల్లల జీవితం అనుభవిస్తావు. 7 నుండి వెళ్ళిన తర్వాత అబ్రహాం రొమ్మును అనుభవిస్తావు. 2వ రాకడ ప్రభువు వస్తే పరలోకంలో కూడా అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా పిచ్చ ఆనందంగా ఉందండి ఈ మాటలు ఏంటంటే. మీకేమో నాకు మాత్రం బహు ఆనందంగా ఉంది. ఎందుకు చెప్పమంటారా? మన కష్టంలో, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన వ్యవసాయంలో, మన చదువులో, మన జ్ఞానం, తెలివితేటలు, ప్రయాసంలో లేదు ఆశీర్వాదం. హలో, ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుడిచ్చే నీతి ఎక్కడుంది? దేవుడిచ్చే కృప ఎక్కడుంది? దేవుడిచ్చే దీర్ఘాయుష్ ఎక్కడుంది? దేవుడిచ్చే క్షేమం ఎక్కడుంది? ఆయన మాటలు విని నమ్మి అనుసరించే విధానంలో ఎంత గొప్ప కృప ఉందండి. మైండ్ ఉండేవాళ్ళు ఆలోచన చేస్తారు. ఎక్కడి నుంచి సొంత ప్రయత్నాలు, వ్యర్థ ప్రయత్నం వదిలిపెట్టారు. ఓకేనా? ఇక ద్వితీయోపదేశకాండం 28 చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత టైం లేదు కాబట్టి నాకు ఆకలి అవుతుంది. మరి 3 అయితే నా ఆకలి అవుతుంది, ఉపవాసం ఉండాలి, నేను ప్రార్థన చేసి నేను కూడా తినాలి. కాబట్టి మీకేం కూర్చొని ఉంటారు, నేనేం చెప్తాను ఉండే ఉపవాసంలో ఉండి. ఆయన దేవుడు ప్రభు చూపించలే. అర్థమైందా? ద్వితీయోపదేశకాండం 28 మొదటి వచనంలో దేవుడు అంటాడు అద్భుతమైన మాట. ఏమంటే అబ్బా ఏం గొప్ప మాట అమ్మ. చెప్పమ్మా, చదవమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట. హలో వినండి. శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించున్న. కోట గట్టికి చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అంతేకాదు ఆ ద్వితీయోపదేశ కాండ 15వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా చదవండి అమ్మా. 29, 9 వచనం చదవండి. ఇది రాసి పెట్టుకోండి, నేను ఇది విషయం నేను వివరించను. 29:9 కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలెను. ఆమేన్. చివరిగా ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల నీలో పేదలు ఉండనే ఉండరు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని మహిమపడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతికితే సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడు. దేవుని ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతికితే నీ చేసే పనిని చక్కగా జరిగిస్తాడు. ఆమేన్. దేవుని ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతికితే నువ్వు పేదగా ఉండవు, పేదరికాన్ని అనుభవించావు. ఆ కింద వచ్చిన అంటాడు, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జన్మలకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు, సమస్తమైన జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవాతి దేవుడికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలిగి ఏమండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను లాస్ట్ 3 పాయింట్లు మీకు వివరించాల, క్లుప్తంగా చెప్పా. ఏమిటాయా అంటే, 1 దేవుని ఆజ్ఞలు అనగా సమస్తం. ఒక్కొక్కరికి ఒక రకంగా. దేవుడు దర్శనం కూడా నీకు ఆజ్ఞ లాంటిది, దైవజనుడి ద్వారా పలికే మాట కూడా ఆజ్ఞ లాంటిది, చదివే వాక్యం కూడా ఆజ్ఞలే. నువ్వు వాటి ప్రకారం బ్రతికితే చాలా మంది ఎక్స్ట్రాలు ఏం చేయొద్దంటే దాని కొరకు ప్రయాసపడు. 6 దినాలు కష్టపడి పని చేసుకో. నువ్వు సంపాదించే సంపాదన నీకు ఈ జన్మ వాటికి ఉపయోగం. అర్థమైందా? కానీ ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నీ వంశావళి భూమి మీద ఉన్నంత కాలం ఉపయోగం. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అదే దేవుడు చెప్తాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, వారి నిధులు నింపుతాడు. ఏ నిధులు తెలుసా? నీతి అనే ఆస్తినిస్తాడు, కృపననే ఆస్తినిస్తాడు, దీర్ఘాయుషునిస్తాడు, అలాగే నిత్య క్షేమాన్ని ఇస్తాడు. అలాగే సమస్త పనులన్నిట్లో నువ్వు చేసే వాటిని సఫలం చేస్తాడు, చేసే పనులు మేలు చేస్తాడు. అంతేకాదు నీకు మీలో పేదలు ఉండనే. ఏమంటే ఇన్ని మాటలు ఉండే, ఎన్ని దేంట్లో ఉండే చెప్పండి. ఒక మాటలో దేంట్లో ఉండే ఎన్ని మాటలు బైబిల్లోనే ఉన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు దేంట్లో ఉన్నాయి? అద్ది అన్ని బైబిల్లోనే ఉండే ఆజ్ఞలో. ఇన్ని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. అర్థం అలా దేవుడు చెప్పిన ఏ మాట ఆజ్ఞ. దేవుడి నుండి వచ్చిన మాటను నువ్వు విని నమ్మి అనుసరించి బ్రతకటానికి ప్రయాసపడితే నీకు నీతి కలిగిన ఆయన ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతక. ఆయన కృప నీకు చూపాలన్నా ఆయన ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతక. నీకు ఆయన దీర్ఘాయువు ఇవ్వాలన్నా ఆయన ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతక. నీకు దీర్ఘాయుష్, క్షేమము, నిత్య క్షేమం ఇవ్వాలన్నా ఆయన ఆజ్ఞ విని నమ్మి అనుసరించి బ్రతకాలి. నిన్ను సమస్త జనుల కంటే హెచ్చించాలన్నా ఆయన ఆజ్ఞ విని నమ్మి అనుసరించి బ్రతకాలి. నువ్వు చేయు సమస్త పనుల్లో నీకు మేలు కలగాలన్నా ఆయన ఆజ్ఞ విని నమ్మి అనుసరించి బ్రతకాలి కదా. మనలో మీలో పేదరికం ఉండకుండా ఉండాలి అన్నా ఆయన ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతికితే. ఇందాక నేను మొదలు చెప్పాను కదా, దానియేలు గ్రంథం శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎప్పుడైతే అలా చేశారో రాజు వీళ్ళు విగ్రహం ముందు సాగిలు పడతాం కాదు, అగ్ని నుండి బయటకు వచ్చిన తర్వాత రాజే వీళ్ళు కాళ్ళ ముందు సాగిలు పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ఇంకా హెచ్చించాడు వాళ్ళని. అవునా కదా? బానిసలుగా ఉన్నారు వాళ్ళు.
ఆ రాజ్యంలో గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళాడు. దానియేలు బానిస, ఆ రాజ్యంలో 120 మంది ప్రధానులకు అధిపతి అయ్యాడు. దేన్నో బట్టి తెలుసా? దేన్ని బట్టి ఆ స్థితికి వెళ్ళాడు తెలుసు? యోసేపు చెరసాల నుండి ఐగుప్తు రాజుని ఎందుకు పరిపాలించాడు తెలుసా? గొర్రెలు కాచుకున్న దావీదు ఎలా రాజు అయ్యాడు తెలుసా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక దరిద్రగోడు స్థితి నుండి ఉన్నత సంపన్న స్థితికి వారు వెళ్ళటమే కాదు, నేటికి వారి పిల్లల వంశావళులు ఉండేలా ఎందుకు అయినే తెలుసా? కేవలం 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 దేవుడి మాటను శ్రద్ధగా, భయము, భక్తి కలిగి విన్న దాన్ని నమ్మిన దాని ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ఎన్ని ఎగచాట్లైనా విశ్వాసంతో ఎదుర్కొని నిలబడ్డారు. కాబట్టే వారు రాజులు కాగలిగారు. ఆ మాటల ప్రకారం మీరు జీవించిన పరమ రాజుకు పిల్లలు అయిపోతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను ముగించానే, ముగింపు అయిపోయిందనే ఉన్నందుగా ఇన్ని ఆశీర్వాదాలు దేనిలో ఉంటాయి? గట్టిగా చెప్పండి. అంతే. ఆజ్ఞలన్నా, మాట అన్నా, దర్శనం అన్నా ఏదైనా అనుకో, దైవజనం నుండి వచ్చినా ఏయైనా సరే ఇక దేవుడిని మాటగా పట్టుకో, విను, శ్రద్ధగా గుండెల్లో పెట్టు, నమ్ము, పడు దానికోసం ఆ బతుకో. చిన్నప్పుడు నా కుటుంబం చాలా దారిద్ర్యంతో ఉన్నది. ఒక్కోసారి అందరూ పైకి లేచి నిలబడి చిన్న మాట నేను చెప్తా, ముగించి ప్రార్థన చేస్తా. విషయం చెప్పమంటారా? నేను చిన్నప్పుడు కట్టిక పేదరికం, అది సొంతూరు, అప్పటి ప్రకాశం, ఇప్పటి బాపట్ల జిల్లా, చీరాల, జయంతిపేట. మా అమ్మ నాన్న చిన్నప్పుడు విడిపోయారు. ఈసారి ఎప్పుడు ప్రభుత్వం ఆ సాక్షిని అవుతాను. ఒక మాట చెప్తాను, నేను నాకు దేవుడంటే బోకక్ష. ఎందుకంటే నేను అన్నం దొంగదానం చేశా. సరైన ఇల్లు ఉండేది కాదు, వర్షం పడిన ఎండ వచ్చిన పొరపాటున బయట ఉండేది కాదు, ఇంట్లోనే పడేది. వరదలు వచ్చినప్పుడు, పనులు లేక ఆహారం లేనప్పుడు చీరాల కారంచేడు నుండి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో దెబ్బలు ఉండేవి, కాంగ్రెస్ కట్ట అంటారు. ఆ దెబ్బల మీద మామిడికాయలు పడేసేవారు, కుళ్ళిపోయినవి. ఆ మామిడికాయలు వేరుకొని ఆ కుళ్ళిపోయిన దాన్ని కడిగి వేసుకొని తిని కడుపు నింపుకునేవాడు. ప్రతిరోజు మా ఇంట్లో మా అమ్మమ్మ ఉండేది, సుజ్ఞానమ్మ, ఎల్నాడు సుజ్ఞానమ్మ, ముసలావిడ. టెన్షన్గా 5 గంటలు లేచి ప్రార్థన చేసింది. ఆమె లేచి చేసుకునే పనులు నన్ను కూడా లేపేది. నాకు దేవుడు అంటే కక్ష. ఎందుకు మమ్మల్ని ఎంత పేదరికంలో పుట్టించావు? మమ్మల్ని బంధువులను కూడా చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు. మా సొంత బంధువులే, రక్త సంబంధికులే. ఆ ఉదయం లేచి ప్రార్థన చేయమని, లేకపోతే నా చెవు మెలేసేది, తొడపాసం పెట్టేది, బొక్కలకి ఇచ్చేది. ఇక ఆ ముసల్దాన్ని పోరు భరాయించడం నేను మోకరించేవాడిని. అవంతా ప్రార్థన చేసేది. చేసి ఎప్పుడు చేసిన ప్రార్థన అడిగారు, అయ్యా నా మనవడయ్యా, నా పేరు అశోక్ బాబు, అప్పుడు వాడు డేంజర్ క్యాండిడేట్లే, చెప్పాడు, అయ్యా నా మనవడు నేను వాడుకయ్యా, మీ పనికి వాడుకని ప్రార్థన చేసేది. నా కడుపులో కలిగి ముసలిదాన్ని త్వరగా తీసుకొని అంతేగా ఏం చేశాడు దేవుడు నాకు? ఈ ముసలిని నన్ను సాగకూడదు 5 గంటలు లేదు. అసలు నిజంగా నేను నమ్ముతాను, ఈ ముసలిదాన్ని తీసుకో ముందు నాకు ఈ బెడ దగ్గర. ఏమండి, చిన్న పూరి పాక ఇంతే ఉండొచ్చు. తాటేకుల్ది, వర్షం అంతా లోపల పడుతుంది, ఎండ లోపలికి వస్తుంది. ప్లేట్లు పెట్టుకుంటాను కూడా అరుగులు లేని కిందే పెట్టుకునే ఒక్క జతే బట్టలు. ఆ దీవురాలు ప్రార్థన, ఆ ముసల వృద్ధాపిలో ఉన్న మా అమ్మమ్మ ప్రార్థన. ఈరోజు ఆమె లేదు, కానీ ఆమె చేసిన ప్రార్థన ప్రతిఫలం మీ ముందు నిలబడింది. ఆమె చేసిన ప్రార్థన ప్రతిఫలం మీ ముందు నిలబడింది. తెలుసా, ప్రార్థన పరుల ప్రార్థనకు మరణం ఉండదు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం నువ్వు ఉన్నప్పుడైనా చూస్తావు, నువ్వు లేకపోయినా దేవుని వద్దకు వెళ్ళిన ప్రార్థన ప్రతిఫలం నీ పిల్లల మీద చూస్తావు. ఆమేన్. ఎందుకు తెలుసా,
మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు మొరపెట్టింది మనుషులు చేసిన వాటికి కాదు, సృష్టికి కాదు, సృష్టికర్తకు నేను చేసిన దేవునికి, నీకు ఈ లోకంలో పంపించిన దేవునికి మొరపెట్టావు. ఆ మొరలన్నీ రాసి పెట్టుకుంటాడు. అవసరమైనప్పుడు నీకు దాచినవన్నీ నీ ముందు వేస్తాడు. నువ్వు లేకపోయినా నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు చేసిన ప్రార్థనలు ఉన్నాయని నీ పిల్లలకు ధైర్యంగా చెప్పు. రే నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను మీకు ఆస్తి అంతస్తు ఇవ్వలేకపోయానేమో గాని నన్ను, నిన్ను, మిమ్మల్ని ఎక్కడైనా ఆస్తి కర్తలుగా చేసి మన నిధులు నింపే నా దేవుడి నీకు ఇచ్చేళ్తున్నా, నా దేవుడి నీకు ఇచ్చేళ్తున్నా. ఆయన నేను తలగానే ఉంచుతాడు, నిన్ను చేయి చాపనిస్తాడు, చేయి చాపి పిల్లలకి ఇచ్చేలాగా చేస్తాడు. సర్వ సమృద్ధిని అనుభవిస్తావు. నీవు నీ పిల్లలు విస్తరిస్తారు, మండలంగా ఆశీర్వదించబడతారు, జీవాధిపతి శక్తి అనుభవిస్తారు, నిత్య జీవం పొందుతారు, దీర్ఘాయు పొందుతారు, కృప పొందుతావు, హెచ్చింపబడతావు. నీ పనులని సఫలం అవుతాయి, క్షేమం కలుగుతుంది, నీకు అపజయం ఉండదు. బిడ్డ విజయం 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 అని గుండెల మీద చేస్తున్న దేవుని బట్టి చెప్పు. ఆమేన్ ఆమేన్ అని నా దేవుడు పైకి పలుకుతాడు 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 నిశ్చయంగా దేవాతి దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మా అమ్మమ్మకు దేవుడు చెప్పుండొచ్చు, నా సుజ్ఞానమ్మా, అబ్రహాం రొమ్మనుడు సుజ్ఞానమ్మా. ఆడ చూడు చాగంటి వారి పాలెంలో క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీ చర్చి ఆవరణంలో దావిజన్ సువన్ రాజు గారు పెట్టిన మీటింగ్ లో నీ మనవడు, నీ ప్రార్థన ప్రతిఫలం వాడబడుతుంది చూడు. వాడుకో వాడుకో వాడుకన్నా వాడబడుతున్నాడు చూడు. అంటే మా అమ్మమ్మ ఆయన కాళ్ళ మీద పడయ్యా, ఇది నీ కృపే కదయ్యా, నీ కృపేనయ్యా, ఏ యోగ్యత లేదయ్యా వాడికి, ఏ యోగ్యులము కాదయ్యా మేము, మా ఎడలు ఇంత కృప చూపించావా అని నాకు తెలిసి అవకాశం ఇస్తే ఆ పరదేశం ఈ సన్నివేశం జరుగుతుందండి, ఈ సన్నివేశం జరుగుతుంది. నీకు నా దేవుడు చేస్తాడు. ఈరోజు నా స్థితి ఏమిటి తెలుసా? ఏమిటి తెలుసా? ఈ రోజు నన్ను మా అన్న అనుకోవటానికి, మా తమ్ముడు అని చెప్పుకోవటానికి, మా మరిది అని చెప్పుకోవటానికి, మా బావర్ది అని చెప్పుకోవటానికి, మా బావ అని చెప్పుకోవటానికి, మా ఆంటీ కొడుకు, మా చిన్నమ్మ కొడుకు, మా పెద్దమ్మ కొడుకు అని చెప్పుకోవటానికి ఎగబడే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వంశంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, కానీ నాకు, నా కుటుంబంలో నా భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం, హై స్కూల్ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవాతి దేవుడు. తెలుసా, ఒకప్పుడు సైకిల్ లేదు, కారులో తిరిగే అవకాశాన్ని ఇప్పటికి ఇచ్చాడు. ఒకప్పుడు చిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇప్పుడు రాజులు ఎదుట నిలబెట్టాడు దేవాతి దేవుడు. రాజులు ఎదుట శాసించే స్థాయిలో పెట్టాడు దేవాతి దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. నన్ను ఏలటం కాదు, నన్ను ఏడేవాడిగా చేశాడు. నేను చేయటం కాదు, ముప్పిలిప్పేవాడిగా చేశాడు నా దేవాతి దేవుడు. నా ఇల్లు కట్టుకోవడం కాదు, ఆయన గొప్ప మందిరం ఇల్లుని కట్టే భాగ్యాన్ని ఇచ్చాడు నాకు. దేవునికి కొన్ని ఆత్మ రక్షించడానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకే ఒక్క ముసలావిడ ప్రార్థన, దేవుని అగ్ని ఆజ్ఞల అదుపు ఆపులో బ్రతికిన ఆమెకు ప్రతిఫలంగా ఈరోజు ఆ దేవుని నేను పొందుతున్నా. ఈరోజు దైవజనుడి గురించి కన్నీటి ప్రార్థన, దైవజనురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థనతో పాటు నీ ప్రార్థన, నీ తోటి వారి ప్రార్థన, నేను చెప్తున్నాను, గొప్ప స్థితిని చూస్తావు. ప్రస్తుతం చూసి దిగులు చెందమాక. దైవజనులు దేవదాసాయి గారు అంటారు అంట, శ్రమ వస్తే వచ్చేవు గాని, శ్రమ వస్తే వచ్చేవు గాని, కష్టమా వస్తే వచ్చారు గాని, శోధన వస్తే వచ్చావు గాని, ఇరుకు ఇబ్బంది వస్తే వచ్చావు గాని, అవమానాలు నిందలు వస్తే వచ్చారు గాని, నష్టాలు వస్తే వచ్చారు గాని, మీరందరూ కలిసి తెచ్చిన నా దేవుని ఆశీర్వాదం నిత్యాలమని చెప్పేవారు అంట. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా అదే మాట చెప్పుకోబో. నీ ముందుకు వచ్చినవన్నీ ఇలా తిరిగి అంటే ఆశీర్వాదాలు, అలా తిరగాలంటే నువ్వు ఇదే మాట పలుకు, దేవుడు నీకు నిత్య కృపనిస్తాడు. ఆమేన్. ఈ ఆజ్ఞలు విని నమ్మి అనుసరించి బ్రతకడం అంత తేలిక కాదు, ఎంత తేలికో అంత సులభం కూడా కాదు. ఎందుకంటే అనుక్షణం దుష్టుడు నువ్వు దేవుని మాట మీరేలాగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడిచ్చిన నీతిని, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చే దీర్ఘాయువుని, అలాగే దేవుడిచ్చే నిత్యక్షేమాన్ని, దేవుడిచ్చే హెచ్చింపును, దేవుడు చేసే ప్రతి నువ్వు చేసే పనుల సఫలతను, అలాగే నీలో పేదరికం లేకుండా చేయటానికి దేవుడు ఆజ్ఞలు ఇస్తే నిన్ను వీటన్నిటిని లేకుండా చేయటానికి దుష్టుడు అనుక్షణం నీకు ఎదురు వస్తా ఉంటాడు. ఈ రోజు నువ్వు ఇలా బ్రతకాలని తీర్మానం చేసావు కదా, కానీ నీకు వెంటనే
వీటికి వ్యతిరేకంగా మాట్లాడే, ప్రవర్తించే, ఆలోచన చేసే, నిర్ణయాలు తీసుకునే తలంపులు కలిగే పరిస్థితులు వస్తాయి. ముందే చెప్తున్నాడు దేవుడు కూడా. వాటికి కూడా ముందు ఇదే. రే సాతాను, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇక్కడ తీర్మానం చేశాను ఆ మీటింగ్స్ లో, ఇంటికి వెళ్ళినాకైనా ఈ వారంలో వచ్చే నెలలో ఎప్పుడైనా వస్తాయని చెప్పాడు. వచ్చావు, నేను దాన్ని బట్టి నా నోటిని పాడు చేసుకోను, నా మనసును పాడు చేసుకోను, నా హృదయాన్ని పాడు చేసుకోను, దేవుడిచ్చిన నీతిని, రక్షణను పోగొట్టుకోను, అపవిత్రంగానే మాట్లాడను, అపవిత్రం తినను. నా దైవజనుడు దేవుడు చెప్పాడు, ఆ మాటలు నమ్మాను. వస్తే రారా, ఏమైతే చేసుకోపో అని మోకరించి దేవుడికి అప్పచెప్పుకో. వాడు నీ ముందు సాగిపడి సలాం కొట్టి వెళ్ళిపోతాడు నీకు. హల్లెలూయా. పలు విధములుగా నిన్ను విసిగించి నన్ను సహించి నన్ను భరించి భుజము విధములుగా నిన్ను విసిగించి నన్ను సహించి నన్ను భరించి భుజము సఫలము చేసి యేసయ్యా నిన్ను
రాజు ప్రభుల ప్రభు మహాగణుడు అద్వితీయ సత్య దేవుడు మన ప్రాణనాథుడు సాతాన్ని పాపాన్ని ఓడించి మరణాన్ని జయించిన ఒకే ఒక్కడు వీరుడు సూర్యుడు పరాక్రమశాలి పరిశుద్ధ దేవుడు నజరేయుడైన యేసు సదాయుడుగా నజరేయుడైన యేసు విజయశీలుడుగా కృప బాహుల్యాన్ని చాపిన దేవాది దేవుడు ఇది మొదలుకొని ఆయన నీతిని స్థిరపరచునుగాక. ఇది మొదలుకొని కృప నీకు స్థిరపరచునుగాక. ఇది మొదలుకొని నీకు దీర్ఘాయువు ఇచ్చునుగాక. ఇది మొదలుకొని నీకు క్షేమం ఇచ్చునుగాక. ఇది మొదలుకొని నీకు హెచ్చించునుగాక. ఇది మొదలుకొని సమస్త జనులకు చేసే పనులు సఫలం లేదుగాక. ఇది మొదలుకొని నీకు పేదరికం లేకుండా చేయునుగాక. ఆయనే విజయశీలుడు, ఆయనే సహాయుడు, ఆయనే కృప కలిగిన యేసు. రాబోతున్న రాజులకు రాజు, ప్రభువుల ప్రభువు. ఏడుకొచ్చిన నా ప్రియ సోదరుడు, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో నీకు విడుదల ప్రకటిస్తున్నాడు నా దేవాది దేవుడు. నీకు విడుదల అది వ్యాధైన, రోగమైన, జబ్బైన, మరణమైన, మరణ శ్రమల్లో కలిగించే వ్యాధులైన విడుదల దీర్ఘకాలి వ్యాధులన్నీ విడుదల. అంధకార చీకటి రాగిపోబడితే నీకు విడుదల వేస్తున్నామలో విడుదల. ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో శుభ సమాచారం నీకు శుభక్షేమం నీకు విడుదల, నీకు సమాధానం వచ్చింది కాక. నువ్వు ఇంటికి వెళ్తున్న ధోరణి మార్గ మధ్య సమాధానం కలిగిన కాక. నీ పిల్లల గురించి చింతించవద్దు, పడవద్దు, బాధపడవద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. నేను నీ పనిని, నీ పిల్లల కుటుంబాన్ని, భవిష్యత్తును తీసుకుంటా నా చేతుల్లోకి తీసుకుంటా. నా కుమారుడు, నా కుమారుడు, నువ్వు నా చేతుల్లో ఉండకుండా నీ పిల్లలు నీ చేతుల్లో ఉండలేరు. నీవు నా చెప్పు చేతల్లో ఉండకుండా నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు నీ చెప్పు చేతల్లో ఉండలేరు. అవే కాదు, నువ్వు నా చెప్పు చేతల్లో ఉండకుండా నువ్వు చేసే పనులు ఏమీ నీ చెప్పు చేతల్లో ఉండవు. ఈరోజు నీ చెవులను తెరచి నీ మనసులోకి, నీ అంతరంగాల్లోకి తొంగి చూస్తున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును అని నీకు వాగ్దానం చేశా. నేను నిన్ను కోరుకుంటుంది, నీ నుండి కోరుకుంటుంది నీ ఆస్తులు, అంతస్తులు, పేర్లు, ప్రఖ్యాతులు, డాబులు, రాంబికాలు కాదు. కేవలం నా మాట విని, నమ్మి, అనుసరించి ఎన్ని అవరోధాలు అగచాట్లైన బ్రతుకో. ఇప్పుడు నేను నీతో చెప్పినవన్నీ నీకును, నీ పిల్లలకును, వారి పిల్లలకును దయచేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు నిండు వందనాలు పొందగలి. ఎన్నో విషయాలు నాతో మా అంతరంగాల్లోకి తొంగ చూస్తున్నాను అయ్యా. మా కష్టంలో, మా చెమటలోనో, మా బలంలోనూ, మా వ్యాపారంలోనూ, మా కూలి పనుల్లోనూ, మా వ్యవసాయం, ఉద్యోగాల్లో లేదయ్యా ఈ ఆశీర్వాదం. అయ్యా నా చదువులో లేదయ్యా, నా జ్ఞానం, నా తెలివితేటలు లేదు, నా ఆస్తిలో లేదయ్యా, నేను నమ్మిన వాళ్ళు ఎవరిలో లేదయ్యా. కేవలం ఎంత గొప్ప ఆశీర్వాదం, ఉచితమైన ఆశీర్వాదం. నీ మాటలు విని, నమ్మి, అనుసరించి బ్రతికితే ఇస్తాను వాగ్దానం చేశావు. ఇంతకంటే నా జీవితానికి ఏమి కావాలి ప్రభా? ఇంతకంటే మా జీవితానికి ఏమి కావాలి? దేవా నేను మమ్మల్ని ప్రేమించేవానికి ప్రభువా, మొదట నీ పిల్లలవని ప్రేమించావు. ఈ లోకానికి రావడానికి మొదట మేము పాపులు అని కాదు, కానీ నీ పిల్లలమని వచ్చావు. నీ పిల్లలం కాకపోతే నీకు ఆ బాధ్యత ఉండదు కదయ్యా. అయ్యా, నీ స్వరూపాన్ని, పోలికనిచ్చి, నీ ఊపిరిని పోసి నీ చేతులతో చేసుకున్నావు కదయ్యా. అందుకే కదా నువ్వు వచ్చింది ఈ లోకంలో. ఎవరు మా కొరకు పరలోకం నుండి రాలా? మానవులు చూస్తూ ఉండగా పరలోకానికి ఎవరు ఎక్కిపోవాలా? దేవా, మానవులు చూస్తూ ఉండగా పరలోకం నుండి దిగి వచ్చిన వాడివి. మానవులు చూస్తూ ఉండగా పరలోకానికి ఎక్కిపోయిన వాడివి. ఎవరైనా ఉన్నారు అంటే
నీవే కదా, నీవే కదయ్యా, నీవే కదా. నేను నీ సొత్తు అన్నావు కదయ్యా. భూలోకానికి నన్ను తల్లి గర్భం నుండి పంపిస్తే నీకు వ్యతిరేకం బ్రతుకుతానే తెలిసి కూడా పంపించావయ్యా. కేవలం కేవలం నీ ప్రేమకుండా బలాన్ని చూపించడానికయ్యా. నీ ప్రేమ ఎంత బలమైందో మమ్మల్ని, నన్ను, ఇంకెవరు నేను కొట్టో, తిట్టో, బెదిరించో, భయపెట్టో మార్చలేదయ్యా. కేవలం నీ ప్రేమతోనే మార్చింది. నీ ప్రేమ రుజువుపరిచావు. ఈరోజు నా ప్రేమను కూడా రుజువుపరచాలని చూస్తున్నా. నీతో నా బంధం, నాతో నీ బంధం అంతవరకు కొనసాగాలి అంటే నేను కూడా నిన్ను ప్రేమించాలి కదయ్యా. నేను కూడా నిన్ను ప్రేమించాలి కదా. నేను ప్రేమించడం అంటే నీ మాటలు విని నమ్మి అనుసరించి బ్రతకటమే. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, అపాయాల్లోనైనా, ఏదైనా సరే నీ మాటే నాకు ప్రాణంగా బ్రతకటమయ్యా. అలా బ్రతికినప్పుడు గాడిదలు కాసుకునేవాడిని రాజును చేస్తావు, గొర్రెలు కాసుకునేవాడిని రాజును చేస్తావు, పశువులు కాసుకున్న ప్రవక్తలను చేస్తావు, బానిసకున్న మోషేని తీసుకెళ్ళి రాజును చేసావు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసావు. జైల్లో ఉన్న యేసుని రాజును చేసావు అయ్యా. నీ మాటకి అంత జీవం ఉందయ్యా. మానవులమైన మేము ఈ ఒక్క మాట తీవ్రంగా, సీరియస్ గా పట్టుకుంటే చాలు. దీని వరకు ప్రయాసపడి బ్రతికితే చాలు. దీనులను హెచ్చిస్తాం, కృప చూపుతాం. ఆ విధంగా మమ్మల్ని అందరూ దీవించు. నీ దాసులు సువన్ రాజు అన్నగారు, వారి సతీమణి గారయ్యా, ఎంతో వ్యయ ప్రయాసాలకు గత కొన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడుతున్నారు. అది వారి కొరకు కాదు, కానీ మొదట నీ నామ మహిమార్థమే, రెండు నీ పిల్లల క్షేమం కొరకు. ఇలాంటి నిత్య జీవం ఆశీర్వాదంతో కూడిన మాటల మూటలు నీ బిడ్డల మీద కుమ్మరించడానికి పెట్టిస్తున్నారు. ఇందును బట్టి కృతజ్ఞతలు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి, అలాగే వారికి ఇచ్చిన మంచి సంఘ బిడ్డలను బట్టి కృతజ్ఞతలు. నిండారులకు దీవించండి. ఈ ప్రాంతాన్ని హెచ్చించి ఆశీర్వదించండి. సత్యమందు ప్రతిష్ఠించి స్థిరపరచండి. వారి వారి సంఘాలన్నిటిని దీవించండి. మరి మరొక దైవజన్ నర్సరాపేట నుండి వచ్చిన వారి కుటుంబాలని, సంఘాలను, పరిచర్యలను ఇంకొక బహుగా దీవించు. వైద్యాలు వాంచిన తమ్ములను దీవించి, నన్ను, మమ్మల్ని కూడా దీవించు. కృపకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యపు యుద్ధాన్ని ఈ క్షణం వరకు ఇక్కడ ముగించి మరొక చాటు కోసం నిండు ఆశతో ఎదురు చూస్తూ సమస్తం పొందిన నామ తండ్రి యేసు నామములో ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని కృప, యేసు క్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సర్వలకు పరిశుద్ధులకు, ముఖ్యంగా జాషువా డానియల్ గారికి, అలాగే ప్రభా సంఘ కాపరికి, సంఘానికి, నాకు, నా కుటుంబానికి కృపతోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. అందరికి వందనాలు. దేవుడు మీరు దీవించునే గాక. చాలా సంతోషం. దైవజనులు ఇరువురు కూడా మంచి వర్తమానాలు మనకు అందించారు. ప్రైజ్ ది లార్డ్. మరలా మనం రీఛార్జ్ అయ్యాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. భోజనం ఎప్పుడు తినేదని, ఇట్లాంటి భోజనం